మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. మన బంధువులు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసి నొప్పిగా ఉంది, నువ్వు సాధారణంగా వేసుకునే ఆ టాబ్లెట్ పేరు చెప్పు అని అడిగి ఉంటారు కదా. భారతీయ ఇళ్లలో నొప్పి మాత్రలను ఇలా పంచుకోవడం చాలా సాధారణం. అలాంటి ఒక మందును ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నిషేధించింది. దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం. నిమెసిలైడ్ త్వరగా నొప్పి తగ్గిస్తుంది కాబట్టి అందరూ దీన్ని సురక్షితమని అనుకుంటూ ఉంటారు. కానీ సురక్షితం కావడం అనేది మోతాదు, ఎంతకాలం తీసుకుంటామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం వారు ఇప్పుడు 100 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ మోతాదు ఉన్న నిమెసిలైడ్ నోటి మాత్రల్ని ముఖ్యంగా కాలేయానికి ముప్పు కలిగించే ప్రమాదం ఉందని చెప్పి నిషేధించింది. సో నొప్పి మాత్రలు కేవలం సులభమైన ఉపశమనం ఇచ్చే మందులు మాత్రమే కావు. జాగ్రత్త లేకుండా ఎక్కువ మోతాదులో లేదా డాక్టర్ సలహా లేకుండా తీసుకున్నట్టయితే నిశ్శబ్దంగా కాలేయము, కిడ్నీలు, కడుపును కూడా దెబ్బతీస్తాయి. ఒకరికి పనిచేసే ముందు మరొకరికి ప్రమాదకరం కావచ్చు, ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు లేదా ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి. నొప్పిని తగ్గించుకోవాలి, కానీ బాధ్యతాయుతంగా. మందుల్ని సూచించడం మానేయండి. సొంతంగా మోతాదు నిర్ణయించుకోవడం పూర్తిగా మానేయండి. డాక్టర్ చెప్పిన పరిమితులను గట్టిగా పాటించండి. ఈరోజు నొప్పి తగ్గించే మాత్రలు రేపు ఆరోగ్య సమస్యను మనకు తెచ్చిపెట్టకూడదు కదా.